ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఆమె తెలుగులో ఒక 2-3 సినిమాల్లో చేసింది మాత్రమే చేసింది చాలా మందికి తెలుసు. అయితే అక్కినే నాగచైతన్య ఎంగేజ్మెంట్ జరగడంతో ఈమె గురించి ప్రస్తుతం శోభితా దూళ్లపాల ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఈమె తెలుగులో ఓ 2-3 సినిమాలు చేసినట్లు మాత్రమే చాలా మందికి తెలుసు. అయితే అక్కినే నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ జరగడంతో ఈమె గురించి పూర్తి సమాచారం కోసం ఆన్లైన్లో వెతుకుతున్నారు నెటిజన్లు. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం. చూడడానికి ఇంటర్నేషనల్ మోడల్గా కనిపిస్తున్న శోభిత అచ్చ తెలుగమ్మాయి. ఆంధ్రప్రదేశ్లో తెనాలిలో ఈమె జన్మించింది. 1993 మే 31న వేణుగోపాలరావు శాంతారావు దంపతులకు తెనాలిలో జన్మించింది. శోభిత దూళ్లపాల తండ్రి మర్చెంట్ నేవీలో ఇంజనీర్గా పనిచేసేవారు. తల్లి గవర్నమెంట్ టీచర్. 16 ఏళ్ల వచ్చే వరకు విశాఖపట్నంలో పెరిగిన శోభిత వైజాగ్లో లిటిల్ విశాఖ వ్యాలీ స్కూల్లో తన చదువు పూర్తి చేశారు. ఆ తర్వాత తండ్రి ఉద్యోగరీత్యా ముంబైకి మారారు. అక్కడ ముంబై యూనివర్సిటీ హెచ్ఆర్ కాలేజీలో కామర్స్ అండ్ ఎకనామిక్స్ కంప్లీట్ చేసింది. ఆమె సాంప్రదాయక నృత్యమైన భరతనాట్యం, కూచిపూడిలో కూడా శిక్షణ తీసుకున్నారు. శోభిత దూళ్లపాల మొదట ఒక మోడల్ గా తన కెరియర్ ను మొదలుపెట్టారు. 2013లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ ను గెలుచుకున్నారు. ఆ తర్వాత భారతదేశం తరపున మిస్ ఎర్త్ 2013 పోటీల్లోనూ పాల్గొన్నారు. కానీ అక్కడ టైటిల్ గెలవకపోయారు. ఆ తర్వాత 2016లో సినీ రంగం ప్రవేశించారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ ఆమెకు తొలిసారిగా సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చాడు. 2016లో తాను తీసిన రాయన్ రాఘవ్ 2.0 సినిమా అవకాశం వచ్చింది. ఆ తర్వాత అనేక సినిమాల్లో శోభిత అవకాశాలు దక్కించుకున్నారు. తెలుగులో ఆమె అడవి శేషుతో కలిసి గూఢాచారి, మేజర్ వంటి సినిమాల్లో నటించారు. ముఖ్యంగా పొన్నియిన్ సెల్వన్ సినిమాలో మంచి పేరు తెచ్చుకున్న శోభిత ఆ తర్వాత హిందీ వెబ్ సిరీస్ ద నైట్ మేనేజర్ లో అనిల్ కపూర్ భారీగా నటించారు. మంకీ మ్యాన్ అనే అమెరికన్ సినిమాల్లో నటించారు. అంతేకాకుండా ఇటీవల ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో కూడా శోభిత భాగమైంది. అందులో దీపికా పదుకొనే వాయిస్ ఇచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో, హాలీవుడ్ లోనూ వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. నాగచైతన్య శోభిత రిలేషన్ గతంలో వైరల్ అయింది. వాళ్ళిద్దరూ కలిసి బయటకు వెళ్ళినప్పుడు కొన్ని ఫోటోలు లీక్ కావడంతో రిలేషన్షిప్ లో ఉన్నారని నెటిజన్లు భావించారు. వాళ్ళిద్దరు నిశ్చితార్థం జరుగుతుందని సోషల్ మీడియాలో గత 2-3 రోజులుగా న్యూస్ వైరల్ కావడంతో శోభిత గురించి శోధించే వారు సంఖ్య పెరిగిపోతుంది. మొత్తానికి వీరిది నిశ్చితార్థం జరిగిందని నాగార్జున గారు అధికారికంగా ప్రకటించి శుభాకాంక్షలు తెలియజేశారు. దాంతో ఫ్యాన్స్, అభిమానులు, తెలుగు ప్రజలంతా ఆనందం వ్యక్తం చేశారు. Thanks for watching. Please subscribe.